హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోషిని వ్లాగ్స్. సో ఈరోజు సింపుల్గా ఒక లంచ్ బాక్స్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. పప్పు అన్నం చాలా కమ్మగా ఉంటుంది, తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఇది. ముందుకు 1 కప్పు వరకు రైసు, అరకప్పు వరకు కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని అరగంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో నెయ్యి, నూనె కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ నూనె వేసుకుంటున్నాను ఇక్కడ. దీంట్లోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, చిటికెడు ఇంగువ, పచ్చిమిర్చి, అల్లం అలాగే వెల్లుల్లి కూడా రెండు కూడా సన్నగా కట్ చేసుకొని దంచి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నది కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 2-3 టమాటాలు చిన్నవి కానీ పెద్దవైతే ఒక 2 తీసుకోండి, సన్నగా కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకోండి. దీంట్లో ఇప్పుడు చిటికెడు పసుపు, కారం కూడా యాడ్ చేసేసుకొని కొన్ని జీడిపప్పు పలుకులు, అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ చాలా బాగుంటుంది. ఇది వేయటం వల్ల ఒక మంచి అరోమా అనేది వస్తుంది. 1 కప్పు బియ్యం, అరకప్పు కందిపప్పుకి ఇక్కడ 2 గ్లాసుల వరకు నీళ్లు వేసుకుంటున్నాను. 2 లేదా 2.5 వరకు నీళ్లు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మూత క్లోజ్ చేసేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి రైస్ అయితే కుక్ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ. ఫైనల్గా మీకు నచ్చితే ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు. అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని వేడిగా సర్వ్ చేసుకున్నా లేకపోతే పిల్లలకి కానీ చేసి పెట్టినా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా రెసిపీని ఈ విధంగా ట్రై చేసి చూడండి.